యూపీలో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే యోగి ఆదిత్యనాథ్ ఈసారి రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు ఆస్తుల అక్రమాలపై తనదైన శైలిలో డిజిటల్ బుల్డోజర్ నడిపించారు. దశాబ్దాలుగా సాగుతున్న వక్ఫ్ భూముల ఇష్టారాజ్యానికి చెక్ పెడుతూ రికార్డుల్లో తేడాలుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని యోగి సర్కార్ మరోసారి నిరూపించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉమీద్ పోర్టల్ వేదికగా జరిగిన మహాప్రక్షాళనలో రికార్డులు సరిగ్గా లేని ఏకంగా 31,000 కంటే ఎక్కువ వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్లను సీఎం యోగి ఆదేశాలతో అధికారులు నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారు. ఈ నిర్ణయమే యూపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తుంది. వక్ఫ్ ఆస్తులపై యోగి యాక్షన్ ను టార్గెట్ పాలిటిక్స్ గా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంతకు ఉమీద్ పోర్టల్ కేర్ ఆఫ్ గా వక్ఫ్ ఆస్తులపై యోగి మార్క్ యాక్షన్ ఏంటి? 31,000కు పైగా ఆస్తులను ఎందుకు రద్దు చేశారు? భవిష్యత్తులో ఈ ప్రక్షాళన మరింత ఉధృతం కాబోతోందా? లెట్స్ వాచ్. యోగి సంచలన 31,000 వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ రద్దు. ఉమీద్ పోర్టల్ వేదికగా మహాప్రక్షాళన చేపట్టిన ప్రభుత్వం. వక్ఫ్ ఆస్తుల విషయంలో సీఎం యోగి నెక్స్ట్ యాక్షన్ ఏంటి? యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పాలంటే ఉమీద్. ఏడాది క్రితం ఇదే సమయంలో వక్ఫ్ సవరణ చట్టం తర్వాత కేంద్రం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన పోర్టల్ ఇది. దీని ముఖ్య ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల నిర్వహణను కేంద్రీకృతం చేయడం, ఆధునీకరించడం, పారదర్శకతను పెంచడం. ఈ కొత్త చట్టం ద్వారా వక్ఫ్ బోర్డుల స్వరూపంలో ఆస్తుల నిర్వహణలో కీలక మార్పులు వచ్చాయి. పాత చట్టంలోనే సెక్షన్ 40 ప్రకారం ఏదైనా ఒక భూమి లేదా ఆస్తి తమదేనని ప్రకటించుకునే సంపూర్ణ అధికారం వక్ఫ్ బోర్డుకు ఉండేది. దీనిపై తీవ్ర వివాదాలు రావడంతో కొత్త చట్టం ద్వారా ఈ సెక్షన్ పూర్తిగా రద్దు చేశారు. ఏదైనా ఆస్తి ప్రభుత్వానిదే లేదా వక్ఫ్ బోర్డుదా అనే నినాదం తలెత్తితే దానిని సర్వే చేసి నిర్ధారించే తుది బాధ్యతను వక్ఫ్ బోర్డు నుండి తొలగించి జిల్లా కలెక్టర్కు అప్పగించారు. కలెక్టర్ నిర్ణయమే ఇందులో కీలకమవుతుంది. కేవలం చాలా కాలంగా మతపరమైన అవసరాలకు వాడుతున్నారనే కారణంతో ఏ ఆస్తిని వక్ఫ్ బోర్డు ఇకపై తనదిగా క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. సరైన రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటేనే అది వక్ఫ్ ఆస్తిగా గుర్తింపు పొందుతుంది. ఇప్పుడు యోగి ప్రభుత్వం ఇక్కడే ఫోకస్ చేసింది. ఏకంగా 31,000 వక్ఫ్ ఆస్తుల్ని నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. అవును, సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వక్ఫ్ ప్రాపర్టీస్ పై ఫుల్ ఫోకస్ పెట్టేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉమీద్ పోర్టల్ నుండి ఏకంగా 31,000 కంటే ఎక్కువ వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది. యోగి అడ్డాలో దాదాపు 1.18 లక్షల వక్ఫ్ ఆస్తులున్నాయి. అయితే ఇందులో ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ చేసిన రికార్డుల్ని రెవెన్యూ రికార్డులతో క్రాస్ చెక్ చేసినప్పుడు అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిసాయి. వక్ఫ్ బోర్డు రికార్డులో ఉన్న ప్లాట్ నంబర్లకు, క్షేత్రస్థాయిలో ఉన్న భూమి వివరాలకు ఎక్కడ పొంతన లేదు. కాగితాల్లో ఒకలా, పోర్టల్లో మరోలా భూమి వైశాల్యాలు నమోదయ్యాయి. సరైన పత్రాలు లేకుండానే అనేక ఆస్తుల్ని వక్ఫ్ ఆస్తులుగా క్లెయిమ్ చేసినట్లు వెరిఫికేషన్లు తేలింది. ఫలితంగా కేవలం అనుమానాస్పదంగా ఉన్న రికార్డులనే కాకుండా ఏకంగా 31,192 ఆస్తులకు సంబంధించిన వక్ఫ్ క్లెయిమ్లనే అధికారులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు. నిజానికి వక్ఫ్ చట్టంలో తెచ్చిన సవరణలు ఉమీద్ పోర్టల్లో నమోదుకిచ్చిన 6 నెలల గడువు తీవ్రమైన రాజకీయ వివాదానికి దారితీసింది. అయితే ఈ గడువును పొడిగించేందుకు ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. సాంకేతిక సమస్యలుంటే వక్ఫ్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించండి, అంతేగాని గడువు పెంచేది లేదని కోర్టు స్పష్టం చేయడం ప్రభుత్వానికి మరింత బలాన్ని ఇచ్చింది. ఈ క్రమంలోనే యోగి ప్రభుత్వం ఉమీద్ పోర్టల్ కేరాఫ్ గా వక్ఫ్ ఆస్తుల ప్రక్షాళన షురూ చేసింది. ఈ రికార్డుల ప్రక్షాళన కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఉమీద్ పోర్టల్ వేదికగా ప్రక్షాళన మరింత ఉధృతంగా ఉండబోతోందని యోగి ప్రభుత్వం సంకేతాలిస్తోంది. యూపీలోని అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో స్క్రూటినీ కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. కాబట్టి ఈ 31,000 సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు క్లెయిములు తిరస్కరణకు గురైన బాధితులు లేదా సంస్థలు వక్ఫ్ ట్రైబ్యునళ్లను ఆశ్రయించక తప్పదు. దీనివల్ల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చట్టపరమైన వివాదాలు తెరపైకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదే సమయంలో ఈ చర్యను ప్రభుత్వం దుర్వినియోగాన్ని అరికట్టే పారదర్శక ప్రయత్నమని చెబుతుంటే ప్రతిపక్షాలు, కొన్ని ముస్లిం సంస్థలు దీనిని టార్గెట్ పాలిటిక్స్ గా విమర్శిస్తున్నాయి. దీంతో యోగి యాక్షన్ రాజకీయంగానూ రచ్చరేపడం ఖాయంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 8,72,351 వక్ఫ్ ఆస్తులున్నాయని ఓ అంచనా.
ఇవన్నీ కలిపితే 38 లక్షల ఎకరాల్లో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. భారత రక్షణ శాఖ రైల్వేల తర్వాత దేశంలోనే అత్యధిక భూమి కలిగిన 3వ అతిపెద్ద సంస్థగా వక్ఫ్ బోర్డు నిలుస్తోంది. అసలు వక్ఫ్ బోర్డులకు ఇంత భూమి ఎక్కడిది అనే చర్చ ఎప్పటినుంచో ఉంది. ఇవన్నీ ఒకప్పుడు హిందువుల ఆస్తులే అని కాలక్రమంలో వక్ఫ్ అధీనులకు వెళ్లిపోయాయని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి వక్ఫ్ ఆస్తుల విషయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. చట్టవిరుద్ధంగా వక్ఫ్ బోర్డు పేరుతో ఆక్రమించిన ప్రతి అంగుళం భూమిని వెనక్కి తీసుకుంటామని, ఆ భూముల్లో పేదలకు ఇళ్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు నిర్మిస్తామని గతంలోనే ఆయన స్పష్టం చేశారు. ఆక్రమణకు గురైన భూములను వెనక్కి తీసుకునేందుకు సర్కార్ రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తోందని, ఏమాత్రం తేడా వచ్చినా రిజిస్ట్రేషన్లు రద్దు చేసి భూమి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. देश की संसद में वक्फ बोर्ड संशोधन अधिनियम पारित किया है। अब वक्फ बोर्ड के नाम पर जमीनों पर कोई डकैती नहीं डाल सकता है, लूट खसोट नहीं हो सकती है, चौराहे की जमीनों पर कोई कब्जा नहीं कर सकता है। अब सार्वजनिक संपत्ति जो भी होगी, जो राजस्व की भूमि होगी, उसका उपयोग विद्यालय बनाने में, चिकित्सालय बनाने में, कॉलेज बनाने में, मेडिकल कॉलेज बनाने में, ऐसे बैराज बनाने में, गरीबों के लिए आवास बनाने में ही उसका उपयोग होगा। किसी बोर्ड के नाम पर लूट खसोट हमेशा के लिए लगाम लगाने का काम किया है। వక్ఫ్ ఆస్తుల విషయంలో గత ఏడాది యోగి ఇచ్చిన క్లియర్ కట్ క్లారిటీ ఇది. అసలు వక్ఫ్ బోర్డుకి ఉన్న చట్టబద్ధత ఏంటని యోగి ప్రశ్నించారు. అది వక్ఫ్ బోర్డా లేక మాఫియా బోర్డా అంటూ మండిపడ్డారు. ఏ భూములు చూసినా అవి మావే అంటున్నారని, ఇదేం పద్ధతి అని యోగి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్న భూముల్ని స్వాధీనం చేసుకుంటామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇప్పుడు ఆ యాక్షనే షురూ చేశారాయన. ఏది ఏమైనప్పటికీ దశాబ్దాలుగా ఎలాంటి పటిష్టమైన నిఘా లేకుండా సాగిన వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు డిజిటలైజేషన్ ఓ పెద్ద స్పీడ్ బ్రేకర్ లాంటిదే. భూమి రికార్డుల ఖచ్చితత్వాన్ని తేల్చడంలో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు మున్ముందు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు ఓ రోడ్డు మ్యాప్లా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో కూడా యోగి సర్కార్ల యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఒక్కటి మాత్రం స్పష్టం, దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9 లక్షల వక్ఫ్ ఆస్తుల్ని ప్రక్షాళన చేయడం మొదలు పెడితే లక్షల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దు కావడమో లేక హోల్డ్లో పెట్టడమో జరుగుతుంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఉమీద్ పోర్టులో డిజిటలైజేషన్ ప్రక్రియ కింద సుమారు 5.17 లక్షల వక్ఫ్ ఆస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం సుమారు 6.52 లక్షలకు చేరింది. ఇందులో కేవలం 2.16 లక్షల ఆస్తులు మాత్రమే అప్రూవ్ అయ్యాయి. మిగిలిన వాటిలో లక్షలాది ఆస్తులు ఇంకా పరిశీలనలో ఉండగా ఇప్పటికే వేల సంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయి. యూపీలో దాదాపు 1.18 లక్షల వక్ఫ్ ఆస్తులుంటే అందులో కేవలం ఉమీద్ వెరిఫికేషన్ ద్వారానే 31,000కు పైగా, అంటే సుమారు 30% ఆస్తుల రిజిస్ట్రేషన్లు చెల్లకుండా పోయాయి. ఇదే ఫార్ములాను దేశవ్యాప్తంగా అన్వయిస్తే దేశవ్యాప్తంగా ఉన్న 5.17 లక్షల ఆస్తుల్లో కఠినమైన రెవెన్యూ వెరిఫికేషన్ కనుక జరిపితే కనీసం 1.25 లక్షల నుంచి 1.50 లక్షల ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా యూపీ తర్వాత అత్యధికంగా వక్ఫ్ ఆస్తులు నమోదైన మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ రద్దుల ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. ఉమీద్ పోర్టల్ కంటే ముందు ఉన్న వామ్సీ కంప్యూటరైజేషన్ సిస్టంలో డూప్లికేట్ ఎంట్రీలు, తప్పుడు రికార్డులు విపరీతంగా జరిగాయి. ఇప్పుడు వాటన్నింటినీ జియో ట్యాగింగ్, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా చెక్ చేస్తుండటంతో కాగితాల్లో ఉన్న భూమి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఒకవేళ కేంద్ర సర్కారు యూపీ తరహాలోనే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో గనక జాయింట్ వెరిఫికేషన్ డ్రైవ్ చేపడితే దేశ చరిత్రలోనే అతి పెద్ద ల్యాండ్ రికార్డ్స్ కరెక్షన్ జరగడం ఖాయం.